ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఎవరైతే పితృదోషాలు, అలాగే చాలామంది మిత్రులు అడిగారు కాలసర్ప దోషానికి, రాహుకేతు దోషానికి, గ్రహదోషాలకి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి. డబ్బులు లేవు, పూజలు చేయించుకోవడానికి డబ్బులు లేవు, రత్నాలు పెట్టుకోవడానికి డబ్బులు లేవు అని చాలామంది అడగడం జరిగింది. వారందరికీ కూడా ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం ఈరోజు తెలియజేస్తాను. అలాగే ఈ ఉపాయం వల్ల కలిగే లాభం ఏంటంటే ఆర్థిక సమస్యలు, అలాగే అంటే మీకు డబ్బులు చేతిలో ఆడకపోవడం, ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అసలు జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా మీకు ఒక పట్టున ఏ పని చేయలేరు, కలిసి రాదు. ఆర్థికంగా మాత్రం సమస్యలు వస్తూనే ఉంటాయి. మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయంటే ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఇందుట్లో ఏదో ఒక దోషంతో బాధపడుతూ ఉంటారు. అలాగే ధన రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఉపాయాన్ని చేయాలి. చాలా తేలికైన ఉపాయం, ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయంలో ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి, మిగతా సందర్భాల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అంటే దీనికి ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం చేయవద్దు. అంటే దానికి ఉన్న రీజన్ కూడా చెప్తాను. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అంటే కుటుంబంలో వేరే వాళ్ళు బాధపడుతున్నారండి అంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ కుటుంబంలో ఒక్కరు చేసినా ఈ ఉపాయం పనిచేస్తుంది. మీరు ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత 6 దాటిన తర్వాత, అది కూడా సాయంత్రం అనగానే మీరు రాత్రి చేయడం కాదు, సాయంత్రం 6 దాటిన తర్వాత మీరు ఆవు నెయ్యి తీసుకోండి. తీసుకుని దాంట్లో 2 కర్పూరం బిళ్ళలు నానవేయండి. మేము చూపిస్తాను మీకు. దీనికి ముద్ద కర్పూరమైనా వాడవచ్చు, మామూలు కర్పూరాన్నైనా వాడవచ్చు. ఇలా 2 కర్పూరం బిళ్ళని ఆవు నేతిలో నానబెట్టి మామూలుగా మీరు వాడుకోవచ్చు. ఈ 2 బిళ్ళల్ని మీరు సాయంత్రం మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు దీపం వెలిగించండి. దీపం వెలిగించి ఆ తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించండి. దీనికి ముద్ద కర్పూరమైన వాడవచ్చు, పచ్చ కర్పూరమైన వాడవచ్చు, మామూలు కర్పూరానైనా వాడవచ్చు. ఇలా ఆవు నీతిలో నానపెట్టి కర్పూరం బిళ్ళని వెలిగించండి. మీరు ఇలా రోజు చేస్తూ ఉంటే మీకు రాహుకేతువుల యొక్క ప్రభావం, మీ జాతకంలో ఉన్న ప్రభావం తగ్గుతుంది. అలాగే కాలసర్పదోషం వల్ల ఏదైతే పనులు అవడం లేదో అది కూడా తగ్గుతుంది. పితృదోషాలు, ఏదైతే పితృదోషాల వల్ల మీకు ధన సంపాదనలో ఆటంకాలు వస్తున్నాయో అవి కూడా తగ్గి మార్గాలు, మీరు బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. ఇలా మీరు ప్రతి రోజు కూడా చేయాలి. ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు చేసినా ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.